श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకర భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని బాబాని సేవించిన భక్తుల గురించి మనం గురించుకోబోతున్నాం. బాబా భక్తుల్లో అంటే బాబా సేవకులలో అత్యంత నిష్ఠతో సబూరితో ఉన్న మహోన్నత వ్యక్తి బయాజీ అప్పాజీ పటేల్. అతను బాబాలో ఏం దర్శించాడో, ఏం అనుభూతి పొందాడో అంటే చిన్నప్పటి నుంచి బాబా సన్నిధిలో ఉన్న ప్రభావము ఉండొచ్చు కూడా. అంటే మహాత్ముల యొక్క సన్నిధిలో ఎటువంటి ఫలితం ఉంటుందనే విషయమే ఈ బయాజీ అప్పాజీ పటేల్ జీవితం ద్వారా మనం గ్రహించాలి. అందుకే పెద్దలు అంటారు సజ్జన సాంగత్యము అని, సాధు సందర్శనము అని, సాధు సేవ అని. ఈ మూడు లభించింది ఎవరికి? బయాజీ అప్పాజీ పటేల్కి. అంటే వీటి మూటి ద్వారా ఏం పొందాడు అంటే అనన్యమైన శరణాగతి పొందాడు. అనన్యమైన శరణాగతి బాబాకి దగ్గర ప్రకటన చేశాడు. అంటే అనన్య శరణాగతి వల్ల మనకి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన పట్ల కూడా నిర్లిప్తత, సమత్వము కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిర్లిప్తత, సమత్వము అనే దానికన్నా కూడా పొంగడము పొంగడము అంటూ ఉండదు. అన్నిటినీ సమభావం చూసుకునే దృష్టి కలుగుతుంది. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో ఆ స్థితప్రజ్ఞత్వం ప్రయత్నం లేకుండానే వస్తుంది, అప్రయత్నంగా వస్తుంది. అది జరిగింది ఈ అప్పాజీ పటేల్కి. అంటే ఇక్కడ బాబా యొక్క అవతరణ ఈ యుగంలో ఎంత అత్యంత అవసరమో అది మనం గుర్తించాలి. ఈ యుగంలో మహాత్ములందరికీ కూడా సాయినాథుడు కోహిని వజ్రం లాంటి వాడు, లేకపోతే తలమానికం లాంటి వాడు. అంటే అందరికన్నా కూడా అత్యంతమైన శ్రేష్ఠుడు. అటువంటి ఆ మహాత్ముడు మానవాకృతిలో మన దేశంలో అవతరించడం మహాభాగ్యం. మన దేశంలో ఒక భాగమైన మహారాష్ట్రలో ఆయన అవతరణ సాగడం అపూర్వం. అటువంటి మహారాష్ట్ర షిరిడి గ్రామంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేటి వరకు కూడా ఎంతో మహా పుణ్యం చేసుకున్నవారు, అదృష్టవంతులు. ఎందుకంటే ఆ పరిసరాల్లో ఆయన పీల్చిన గాలే మనం పీల్చాం. షిరిడీలో ఆయన నడయాడిన ఆ భూ ప్రదేశంలోనే మనం నడిచాం. ఆయన ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడంతా మనం కూర్చుని ఉన్నాం. ఎందుకని మహాభాగ్యం అంటున్నామంటే మహాత్ముడు ఆవు పాలు పితికేంతసేపు ఎక్కడైతే కూర్చుంటాడో అది మహాపుణ్యస్థలమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఆవు పాలు పితికేంత ఎంత ఉంటుంది? ఒక వంటి 20 నిమిషాలు అయితే 30 నిమిషాలు ఉంటుంది. అంతటికే పవిత్రమైతే సాయినాథుడు పాదస్పర్శతో పునీతమైన ఆ నేల దాదాపు ఇంచుమించు 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాలు పునీతమైనప్పుడు అది ఎంత పవిత్రమై ఉండాలి? మనకు అనుమానం రావచ్చు, అన్ని తవ్వేశారు కదండి, పట్టేశారు కదండి అనే సంగతి. భూగ్రహంలో నీరు ఎంత తోడేసినా వస్తూనే ఉంటుందా, ఉండదా? అలాగే బంగారు, అలాగే పెట్రోలు మరి వస్తూనే ఉంటుంది కదా. తీసేసాము అయిపోయిందంటే ఉండదు. మహాత్ముల యొక్క దివ్య శక్తి కూడా అలాగే ఉంటుంది. అందుకనే దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు కూడా గురుస్థానం చుట్టూ కూడా సిమెంట్ రోడ్డు వేయలేదు.
ఎందుకంటే బాబా తిరిగిన ప్రదేశం దేశంతో మిగిలేదు, దాదాపు 10 సంవత్సరాల ముందర వరకు. అంటే బాబా సమాధి శరీరం మీద పెట్టిన 90 ఏళ్ళ వరకు ఆ ప్రదేశం అలాగే ఉంచారు. అటువంటి మహాపురుషుడిని మనం ఆయన సేవించడం మనంత అదృష్టం. ఇంకా ప్రత్యక్షంగా వారిని సేవించిన వాళ్ళ భాగ్యం ఎంత ఉంటుందో, ఇది బాబాని ప్రత్యక్షంగా సేవించిన భాగ్యం ఎంత ఉంటుందో. కారణం అనాదిగా బాబా మాట చెప్పాడు. ఎందుకు అదృష్టవంతుడు అనుకుంటే, అనాదిగా తమ వాళ్ళందరూ ఈ షిరిడీలో జీవిస్తూనే ఉన్నారని, అందుకనే నేను మళ్ళా షిరిడీకి వచ్చాను బాబా చెప్పుకున్నాడు. బాబా చెప్పిన మాట మన ప్రమాణం. అనాదిగా మా ఆప్తులంతా కూడా ఇక్కడ షిరిడీలో జీవిస్తూనే ఉన్నారు, అందుకని మళ్ళా ఇక్కడ ప్రకటమయ్యానని చెప్పాడు. అంటే ఈ బాబా చెప్పిన ప్రకారం అయితే చూసుకుంటే ఎవరు చెప్పాడంటే సాటితో చెప్తాడు మాట. హరిడి వాక్య సాటితో నేను చెప్తాడు. అంతటి ప్రీతి పాత్ర అయిన ఆ ప్రదేశంలో మనము ఒకరవరం, ఎవరు బాబాని సేవించిన వాళ్ళు అప్పుడున్నరే చదువు ఒకరవరం ఎంతో అదృష్టం. ఇప్పుడు తనవారు అన్నాడు, నా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వచ్చా అన్నాడు. ఆయన వాళ్ళంతా ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ ఆయనకు వచ్చాడంటే ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకు వచ్చినప్పటికీ మనం ఆయనతో కలిసి జీవిస్తున్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా జీవిస్తున్నారు, మనం మానసికంగా ఆయనతో జీవిస్తున్నాం. దేని ద్వారా జీవిస్తున్నాము? నిరంతరం సత్సంగం ద్వారా మానసికంగా ఆయనతో జీవిస్తున్నాం. మరి మాస్టర్ గారు నిరంతర సత్సంగం ఒకటి ఇచ్చాడు కాబట్టి, ఏదో వారానికో నెలకో 2 వారాలకో కాకుండా ప్రతినిత్యము మనం మానసికంగా ఆయనతో సహజీవనం చేస్తున్నాము, ఆయనతో సజనులుగా ఉన్నాము. ఇక్కడ ఆయనతో అంటే ఏంటి? ఆయన రూపం లేదు కదా అనొచ్చు. ఆయన ఒకే మాట చెప్పాడు, బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదురా అన్నాడు. పఠన రూపంలో కూడా ఉన్నానని ఆయన ఎంతోమందికి అనుభవాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఉంటే అది పటం అనుకుంటామా, లేకపోతే ఆయన స్వయంగా మన అనుగ్రహంతో వచ్చిన స్వరూపం ఉందామా? మన మీద అనుగ్రహంతో వచ్చిన సమగ్ర స్వరూపం. మరి ఆ స్వరూపం పక్కనే మనం కూర్చొని ఉన్నాం, ఆ స్వరూపం పక్క ఎదురుగా మనం నిల్చున్నాం, ఆయన ఆ స్వరూపం ఎదురుగానే మనం సంతరిస్తున్నాం. మరి మనం ఆయనతో సజనులు కాకుండా ఇంకెవరై ఉంటాం? అందుకనే బాబా మనకి బాధపడతాం ఉద్దేశంతోనే నువ్వు ఎక్కడ ఉన్నా నేను అక్కడ ఉంటా అన్నాడు. ఎప్పుడు పిలిచినా నేను వస్తానని చెప్తున్నాడు. నువ్వు సుజంతా కలిసి నేను అని బాబా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మనల్ని ఆయన స్వజనులుగా చేసుకోవాలని ఆయన యొక్క భావం. వీళ్ళందరూ మన బిడ్డలు అనే భావాన్ని మనల్ని నింపడం కోసమే బాబా అటువంటి నిర్ణయం చేశాడు, అటువంటి వాక్యాలు వివరించాడు. ఇలా ప్రత్యక్షంగా బాబాతో సజనులుగా ఉండే అవకాశము శ్రీవాస్తువుడైన ఈ అప్పాజీ పాటలు కలిగింది. మరి ఎంతగా అదృష్టం ఇది. అటువంటి అప్పాజీ పాటిల్కి బాబా సన్నిధిలో అతడు ఏం దర్శించాడు? ఇతడు చిన్నప్పటి నుంచి బాబాను తెలుసు. ఎందుకంటే బాబా తమ జీవితాంతము భిక్షకి వీరింటికి ఎక్కువగా వచ్చేవాడట. ఎక్కువగా వీళ్ళకి ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చేవాడట. మరి ఒకరింటికి అనేకసార్లు భిక్షకు వెళ్ళాలంటే ఎంతటి రుణానుబంధం ఉంటుంది? బాగా రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో, రుణానుబంధాన్ని సంచి నేను భిక్ష స్వీకరిస్తాను, రుణానుబంధాన్ని దక్షిణ స్వీకరిస్తాను అని బాబా చెప్పినప్పుడు 1, 2, 3 సార్లు వాళ్ళింటికి బాగా భిక్షకు వెళ్ళాడంటే మరి ఎంతటి అనుబంధం అది, ఎంతటి ఆత్మీయ బంధం అది. మామూలుగా సాధువు ఎవరింట్లో భోజనం చేయడు. అటువంటిది ఈ బయదాపేటలో భోజనం చేస్తున్నాడంటే మరి వారికి వీరికి ఎన్ని జన్మల బంధము. సుమారు 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రం వచ్చేవాడట. 12 సంవత్సరాలు రోజు ఒక్కసారి వచ్చేవాడు. మిగతా సంవత్సరాలు 2 సార్లు వచ్చేవాడు, 3 సార్లు వచ్చేవాడు. 11వ సంవత్సరం నుండి ఎవరికి బయాజీ 11వ సంవత్సరం నుండి బాబాకి సేవ చేస్తుండేవాడట. 11 అంటే ఎంత ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అంత చిన్న వయసులోనే
బాబా మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ సేవ చేస్తుండేవాడు. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైనప్పుడు అప్పటి నుంచి కూడా బాబా సేవ నిమగ్నం వేయవాడు. శ్రీరామనవమి నుండి అటు గురుసోత్సవం జరుగుతుంది, ఇటు శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుంటుంది. అందరూ సామరస్యంతో అక్కడ కలిసిమెలిసి మెలిగేవారు అని చెప్తాడు బయాజీ పెట్టాడు. తను చూసిన దృశ్యాన్ని అనుభూతిని ఉండడం చెప్తాను, తెలియజేస్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? మత సామరస్యాన్ని బాబా అక్కడ ప్రకటింపచేశాడు. అలాగే చందనం చేస్తే ఆ చందనం తీసుకుని బాబాని ఆ మసీదు మీద అలా అద్దేవాడట. అంటే ఇప్పుడు ద్వారకామాయి ఆ గోడ హస్తస్పర్శ కూడా బాబాతో పునీతమైంది. ఒక గోడనే కాదు, మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా పునీతమే. బాబా ఇప్పుడు చందనం అది అత్తి పెట్టేప్పటికి ఆ తర్వాత అందరూ కూడా ఏం చేశారు? ఆ చందనం అది గోడలకు అంటించడం అది అన్నదిగా ఆచారంగా వస్తూనే ఉంది. ఆ రోజు శ్రీరామనవమి నమాజ్ చేసుకొని చెప్పేవాడట బాబా. ఒక పక్క శ్రీరామనవమి, ఒక పక్క నమాజు ఉత్సవం. అంటే ఇక్కడ హిందూ ముస్లిం వేరు వేరు కాదు, అందరూ భాయి. శ్రీరాముడు ఏ ధర్మాన్ని అయితే పాటించాడో ప్రవక్త కూడా అటువంటి ధర్మాన్ని పాటించాడు. కాబట్టి ఇద్దరికీ భేదం లేదు, రూపాలు వేరు, కానీ భావం మాత్రం ఒకటే అని చెప్పడం ఒక ఉద్దేశం. అలాగే ఆ రోజే నైవేద్యం చెప్పినప్పుడు ఫాతిహానే ప్రార్థన చేయించేవాడు బాబా. ఇలా చేయించేవాడు. అంటే హిందూ ముస్లింలు వేరు వేరు పద్ధతులు అవలంబించినప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఆ పండుగ జరిపించుకునేవారు. అందరికీ సమానంగా బాబా చందనం కూడా ఇచ్చేవాడు. ఇవన్నీ ప్రత్యక్షంగా బయాజీ అప్పజెప్పటం చూసి తెలుపుతున్న విషయం. అంటే ఆ సమయంలో శ్రీరామనవమి ఉరుసు జరుగుతుంది, ఇక్కడ బయాజీ పట్టి ఉన్నాడు, మనం మానసికంగా అక్కడ దర్శిస్తూ ఉన్నాం. ఒకసారి బాబా ఉన్నట్టుండి ఉదయం 9:10 ప్రాంతంలో బాబా ఇతడు మనకు అప్పుడైతే పశువులు మేపుకోవడం చదువు తక్కువ కదా, ఆ పశువులు మేపడానికి వెళ్ళితే బాబా వెళ్ళదని చెప్పాడు. మరి ఎందుకు చెప్పాడు తెలియదు. కొంతసేపటికి అలా కష్టమద్దుగా పెద్ద కోపంతో అందరిని మసీదుని బయటవేసి 4 కుండలు ఉంటాయి అక్కడ పగలగొట్టేసి చేసిన శంఖనాలు గుర్తు బొమ్మని ఊదాడు. మామూలుగా బొమ్మ శంఖం ఊదేటప్పటికీ అది ఎవరు వలడమో సంభవిస్తుందనే భావం కలిగింది అక్కడ. అంటే ఇది అశుభమో. సరిగ్గా ఆ రోజు రాత్రి ఈ బయాజీ పటేల్ మేనత్త కొడుకు చనిపోయాడట. ఎంత వయసు అంటే 30 సంవత్సరాలు. అంటే ఇతర కన్నా ఒక 20 సంవత్సరాలు పెద్ద. అంటే బాబా నిగూఢంగా ఒక సూచన చేశాడు. ఇక్కడ అక్కడ కుంటల పగలగొట్టడము, ఈ శంఖం ఊదడము అది ఎప్పుడు దహన క్రియలప్పుడు చేస్తారు. ఇక్కడ 3 కుండలు పాల్గొట్టారు. మామూలుగా 3 కుండలు పాల్గొడతారు దహన క్రియని. బాబా 4 కుండలు పాల్గొట్టాడని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడైనా సరే మహాత్మును సేవిస్తే ఎవరైనా సరే అటు పుణ్యతరాలు ఇటు పుణ్యతరాలు కూడా సద్గతి పొందుతారని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ బయాజీ పటేలు వాళ్ళ నాన్నగారు బాబాని సేవించేవారు. వీడు మేనత్తకుడు పడ్డాడు. అంటే ఏంటి? కాస్త రక్త సంబంధం ఉంది. అక్కడ 3 కుండలు జాగ్రత్త స్వప్న సుషుప్తని తీసి పడేశాడు. 4వ కుండ తురియావస్థని కూడా దాటించాడు అని మనం భావించుకుంటున్నామండి. అంటే ఏమిటి? తిరిగి జన్మ అనేది లేకుండా ఆ మేనత్తు కొడుకి బాబా చేసి ఉండొచ్చేమో. ఇప్పుడు కొండ పలగొడతానే ఆ గాలి ఏమైంది? అనంత అక్కడ లైన్ అయిపోయింది. అదే కదా, కొండకి వచ్చి కొండలో నీళ్లు పెట్టుకుంటారు, దబ్బేస్తారు, ఆ నీళ్ళంతా గాలిపోతుంది, కొండ పలగొట్టేస్తారు. అంటే ఏమిటి? ఈ దేహంలో ఏమీ లేదు. అలాగే 3 సార్లు చేస్తారు. 3 కొండలు 3 రంధ్రాలు చేస్తారు. ఒక కొండకి 3 రంధ్రాలు చేస్తారు. ఇక్కడ బాబా 4 కొండలు పగలగొట్టాడు. అంటే ఒక్కోసారి ఒక కొండ అనుకుంటే జాగ్రత్త ఒక కొండ, స్వప్నం ఒక కొండ, సుషుప్తి ఒక కొండ అనుకుంటే తురియావస్థను కూడా లేకుండా చేశాడు. అంటే ఆ అవస్థ కూడా లేకుండా
అన్ని అవసరాలు దాటి చేసి ఉండొచ్చేమో అని మన భావన మాత్రమే ఇక్కడ. ఎందుకంటే మహాత్ములు సేవించిన వారిని ఇటుతరాలు అటుతరాలు ఉత్తరం పడతారనే దానికి పెద్దలు చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగా మనం ఇక్కడ అన్వయించుకుంటున్నాం. బాబా తమ జీవితంలో 14 సంవత్సరాల పాటు ఇతనికి నిత్యము 4 రూపాయలు ఇచ్చేవాడట. 14 సంవత్సరాలు రోజుకి 4 రూపాయలు, నెలకి 120 రూపాయలు, 14 సంవత్సరాలకి అంటే ఎంత డబ్బు ఆలోచించండి. అంటే ఆ లెక్క వేసుకుంటే ఆ డబ్బంతా తీసుకెళ్తూ బాబా చెప్పాడు, ఇది ఎవరికి నువ్వు ఇవ్వవద్దు, తిని ఏరగవద్దు. ఈ పదం వాడతాడు ఇక్కడ. దీన్ని తిని ఏరగవద్దు, ఎవరికి ఇచ్చి వేయవద్దు. అంటే తిని తిరిగి జలసా ఖర్చు పెట్టద్దు, ఎవరికి ఇవ్వవద్దు, ఇది దగ్గరే ఉంచుకో. అయినప్పటికీ దాన్ని గుర్తుగా ఏం చేశాడు ఇతడు, పొలాలు కొనుక్కున్నాడు. అంటే అప్పట్లో 84 ఎకరాల పొలం కొన్నాడట. 84 ఎకరాల పొలం. ఏది అప్పుడు ఎకరా ఎంత ఉంటుందో, రూపాయి ఉంటుంది, 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది, కానీ అంత ఎకరం పొలం కొన్నాడట. అంటే ఇక్కడ పొలం కొన్నాడు అని రాస్తున్నాడండి. మనం తన భావం తెలుసుకుందాం ప్రయత్నం చేస్తున్నాం. పొలం అంటే భూమి. అంటే భూమి ఏ విధంగా అయితే దాని లోపల నిక్షిప్తంగా చేసుకుంటుందో, ఇప్పుడు ఖనిజాలన్నీ భూమిలోనే ఉన్నాయి కదా, అది కంటికి కనపడవు కదా, అలాగే భగవంతుని అనుగ్రహం కూడా నేను నిక్షిప్తం చేసుకో అనే భావం ఏమో. అందుకని భూమిని కొన్నాడు. అంటే తిని ఏరగవద్దు, ఎవరికి ఇవ్వనవద్దు. అంటే భగవంతుని యొక్క కృపని నీలో నిక్షిప్తంగా ఉంచుకో అనే భావం ఉండొచ్చేమో. అందుకని ఆ భావాన్ని ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి వృధా చేయకుండా అది తనలోనే ఉంచుకున్నాడేమో. ఏది భగవంతుడు ఇచ్చిన ఆ ప్రసాదం అనే భావనని నిరంతరము గుర్తుంచుకున్నాడేమో. అట్లా మనం వివరించుకుంటున్నాం ఆ భూమి కూడా దాని గురించి. ఒకప్పుడు అందరిలాగే ఇతడు చెరుకు పంట వేయాలని అంటే బాబా వద్దన్నాడు. అంటే బాబా అనుకుంటున్నాడు, ఏ పని చేయడు, వద్దనే మానేశాడు. మానేసేటప్పటికి ఆ పంట వేసే వాళ్ళకి నష్టపోయారు. కానీ ఒకవేళ సందర్భంలో ఉంటుంది కదా, మనం అతి తెలివిగా ఉపయోగిస్తాం. ఆయన వద్దన్నా కూడా వేశాడు పంట, నష్టపోయాడు. అంటే దెబ్బ తగిలితే కదా మనకి గురుగు దొరుకుతుంది. అందుకని ఆ నష్టపోవడమే కాకుండా బుద్ధి వచ్చింది, ఇంక జన్మలో కూడా ఆయన మాట నేను జవదాటను. అందుకోసంగానే అన్న కష్టం కల్పించేవాడేమో భగవంతుడు కూడా. అంటే ఆ కష్టం వస్తే కానీ వీడికి మనకు బుద్ధి రాదు. అందుకని ఒకసారి వదిలేస్తాడు. కానీ అంటే అనుభవానికి వస్తే కానీ వాడికి ఏమి తెలియదు, తెలుసుకోలేని ఉద్దేశంతో కావచ్చు. అప్పటి నుంచి ఇతనికి 1912 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారికి 70 సంవత్సరాల వయసు. సరే, ఆయన ఏదో గుర్రం మీద పోతూ ఉన్నట్టు నుండి జారి కింద పడ్డాడు. జారి కింద పెడితేనే అతని పక్షవాతం లాగా జబ్బు వచ్చింది. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాడు. అంటే అప్పటి వయసు 20-22 అనుకుందాం. ఎవరికి భయ పాటికి పోతే బాబా మా నాన్న మీద పడిపోయాడు, పక్షపాతం వచ్చింది. ఉది ఇవ్వనడితే నేను ఉది ఇవ్వను, అల్లా మాలిక్ హై, నేను ఇవ్వదు, అల్లా మాలిక్ హై, భగవంతుడు ఏమని. ఎందుకంటే అతని ప్రారంభంలో నేను జోక్యం చేసుకోవడం అనే భావం కాబోలు. కాబట్టి యజమాని ఆయన చెబితే ఇస్తా, ఆయన చెప్పలేదు కాబట్టి నాకే సంబంధం లేదు, నేను ఉది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నాడు. అంటే ఆయన చెప్పదే నేను ఏ పని చేయను, నేను బాధించను అనే పదాన్ని హెచ్చరిస్తాను. అంటే ఇప్పుడు బాబా చేసే ప్రతి ఒక్క లీల వెనుక కూడా తన గురువు ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాడని మనం భావించుకోవాలి. అంటే ఎవరికి ఏది మంచిదో అది భగవంతుడికే తెలుసు అనే భావం ఇందులో ఉందేమో. అందుకని ఉది ఇవ్వలేదేమో. వెంటనే బాధపడ్డాడు, ఏం చేశాడు.
ఏంటి అందరికి ఇచ్చాడు, మరి మాకెందుకు ఇవ్వలేదని. సరిగ్గా 3వ రోజు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు వీళ్ళంటే మరణించాడు. ఇక్కడ విశేషం ఏమంటే బాబాసన ఉన్న అందరూ కూడా ఎక్కువ మంది ఏకాదశి నాడే శరీరం వదిలిపెట్టున్నారంట. ఏకాదశి నాడు శరీరం వదిలిపెట్టి అతి పవిత్రమని పెద్దలు చెప్తుంటారు. అందుకే మహాసాబ్ది కావచ్చు, వీళ్ళ నాన్నగారు కావచ్చు, చాలామంది ఏకాదశి నాడే మరణించాడు. మరుసటి రోజు యథాపూర్వకంగా మసీదుకి వెళ్ళి బాబా పాదాలకు సేవ చేస్తున్నాడు. ఎవరు బయలుదేర పెట్టారు. ఈరోజు చనిపోయాడు, కర్మకాండ అయిపోయినాయి, ఇంకా కార్యాలు కూడా అవ్వలేదు, కర్మకాండ అయిపోయినాయి, నేరుగా పోయి సేవ చేస్తున్నాడు. భయాది పట్ల మనస్తత్వం ఎంత ఉంటుందో ఆలోచించారు. ఇక్కడ బాబా వీరింటికి చాలా కాలం భిక్షకొచ్చేవాడు. ఒకసారి 2-3 సార్లు వచ్చేవాడు. దాదాపు 12 సంవత్సరాలు ఒకసారి వచ్చేవాడు. అంటే ఎంత అనుబంధం ఉండాలి. అంతటి అనుబంధం ఉంది. బాబా మాకెందుకు బుద్ధి ఇవ్వలేదు, మాకెందుకు కాపాడలేదు అనే భావం వస్తుందా రాగా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే. మరి పక్క రోజే వచ్చి సేవ చేస్తున్నాడు అంటే బాబాతో నిత్య సాంగత్యం వలన అటువంటి సద్బుద్ధి అంకురించింది. అతని ప్రయత్నంతో కష్టపడి అతనికి తెలియకుండానే వచ్చేసింది అంతే. అయస్కాంతం దగ్గర ఉండే కొంది ఈ ఇనుప ముక్కకి తనకు తెలియకుండా అయస్కాంతానికి ఎలా అయితే వస్తుందో, భ్రమరకేట మీద గుడిపెట్టి జంకారం చేస్తుంటే దానికి సంబంధం లేకుండా ఎలా అయితే అది కూడా ఒక కీటకంగా తయారైపోతుందో, గుడ్డు తన ప్రయత్నం లేకుండానే తల్లి యొక్క వేడి స్వస్థతో ఏ విధంగా అయితే అందులో పిల్ల బయటకు వస్తుందో, బాబా యొక్క సాంగత్యం వలన ఇతరులు అటువంటి సద్బుద్ధి అంకురించింది. పోనీ ఏమైనా సాధన చేశాడా? చిన్నప్పటి అదనే సాధన చేస్తాడు. తను పిల్లవాడైపోయాడు. అంటే ఏ సాధన లేకుండానే ఎంత ఉత్తమ సంస్కారం కలిగిందో ఈ ఒక్క సంగతి చాలు. ఇప్పుడు బాబాని సేవ చేసి సాధన ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో సాధనలో అంతా భ్రాంతి, అంతా మాయ, చావడమేంది, పుట్టికేంది అనే భావాలను చదువుకుని నాకు తెలుస్తుంది. అటువంటిది ఏమి లేదు. అప్రయత్నంగానే బాబా సాంగత్యం వలన ఇంత ఉత్తమ సంస్కారం కలిగింది. అంటే ఆ ఉత్తమ సంస్కారం కలగడానికి కారణం ఏమిటి? పక్క నుండి వచ్చేస్తుందా? నా పక్కనే ఉన్నారనుకోండి, వచ్చేస్తుందా? గంగా నదిలో ముసళ్ళు ఉన్నాయి, చేపలు అన్నీ ఉన్నాయి, మరి అవి ముక్తి పొందలేదు అంటే ఏ విధంగా ఉన్నాడు? అది ప్రశ్న చేసుకోవాలి మనం ఇక్కడ. బాబా సాంగత్యంలో ఉన్నాడు, బాబా సన్నిధిలోనే ఉన్నాడు, బాబా సేవ చేస్తూనే ఉన్నాడు. మరి ఆ సాంగత్యము ఆ సేవ కూడా ఏ భావంతో ఉన్నాడు? త్రికరణ శుద్ధిగా ఉండగలిగాడు. అక్కడ ఉన్నంతసేపు మనసంతా కూడా ఆయన సన్నిధిలోనే ఉంచాడు, ఆయన పాదాల దగ్గరే ఉంచగలిగాడు. అలా ఉంచగలిగాడు కాబట్టే ఇటువంటి ఉత్తమ సంస్కారం లభించింది. అంటే త్రికరణ శుద్ధిగా ఆయన సన్నిధిలో నేను ఉన్నాను, నీకు వేరే ఇతర ఆలోచన లేకుండా ఆయన సన్నిధిలోనే ఉన్నాననే భావన నిరంతరము. ఒక్క మాట చెప్పాలంటే లివింగ్ ప్రజెంట్, వర్తమానంలోనే ఉన్నాడంతే. ఆయన సేవ చేసేటటువంటి సేవ చేస్తూ అది కాళ్ళు ఒత్తుతో కూడా ఆలోచన ఎక్కడా పెట్టలేదు. నేను భగవంతుని పాదాలు ఒత్తుతున్నా, ఆయన సన్నిధిలో ఒత్తుతున్నా అనే భావంతో ఉండగలిగాడు కాబట్టి అతడు ఉత్తమ సంస్కారం లభించింది. ఆ భావనతో ఉంటే మనకు కూడా ఇప్పటికీ కూడా అటువంటి సంస్కారం అబ్బుతుంది. దానికోసంగా ప్రత్యేక సాధన అవసరం లేదని చెప్పిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన శరీరం ఉండే కొంది ఆ ప్రభావం మనకు వచ్చేస్తుంది అంతే. మల్లెపూల వాడికి వచ్చేదంతా మల్లెలు వాసన వచ్చినట్టుగా వాడే మల్లెపూల రుద్దుకుంటాడు, చేతితో కొత్తేస్తూ ఉంటాడు అంతే. కొంచెం అప్రయత్నంగానే తన వచ్చేదంతా మల్లెలు వాసన ఉంటుంది. అట్లాగే మహాత్ముల సాన్నిధ్యంలో ఉండడం వల్ల త్రికశుద్ధిగా ఉండడం వల్ల అటువంటి ఉత్తమ సంస్కారం లభించింది. ఒకసారి మనం తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థుడు బాబా. ఏమైనా చేయగలడు, సర్వసమర్థుడు అన్నట్టున్నా, సర్వసమర్థుడు చేయబడు. తను కొద్ది దూరంలో ఉన్నాడు బాబా. ఏది వాళ్ళ ఇంటి కొద్ది దూరంలోనే బాబా ఉన్నాడు. మరి తన తండ్రిని బతికించమని శరణం కోరితే ఆయన
ఊది నిరాకరించాడు. ఇప్పుడు ఎట్లుంటుంది మనసు? కోపం రాదా? ఇంతమంది కాపాడావే, ఇన్నిసార్లు అంటే భిక్షకు వస్తున్నావే, మా నాన్న కాపాడలేదు అని కోపం వస్తుందా రాదా? కోపం వస్తే సరే తన భక్తి తగ్గుతుందా తగ్గదా? మామూలుగా ఒక రోగిని బాబా దగ్గర తీసుకొచ్చేస్తే నాకే కనుక్కుంటున్నాను ఉన్నప్పుడు, అదే బాబా కాపాడంటే పక్కన సరిపోతాడు. మళ్ళీ అడిగి బాబా గారికి కొన్ని మాసాలు రాకుండా మానేస్తాడు. ఏది బాబాని ఎప్పుడో దర్శించిన వాడు, వాళ్ళకి అలా వచ్చింది. మరి అతి సన్నిహితంగా ఉన్న బాధ్యతకి ఇంకెంత ఉండాలి? అట్లా ఈయన సాక్షాత్తు భగవంతుని విశ్వాసం సడన్ ఉంటుంది. అంతేందుకు ఈయన సామర్థ్యం లేదండి, ఉంటే కాపాడుండేవాడే. మరి ఇంకా సర్వసమర్థులు ఏమిటి, సర్వజ్ఞులు ఏమిటి, సర్వవ్యాపకులు ఏమిటి అనే భావం సడులుతుంది. సర్వసమర్థుడు అంటే కొందరిని కాపాడు, కొందరు కాపాడకపోవడం ఉండదు కదా. సర్వసమర్థుడు అంటే అందరినీ కాపాడగలగాలి, అన్నీ చేయగలగాలి. అది లేదు. అంటూ ఆడ ప్రేమ స్వరూపుడు అంటే అది లేకపోయారు. మరి మా నాన్న పట్ల నా పట్ల ఎలా ప్రేమ లేకుండా పోయింది అంటే, మళ్ళీ ఇంకొకటి, ఇంతవరకు నేను సేవ అంతా కూడా వ్యర్థమైపోయింది అంటే నన్ను వాడుకున్నాడు ఆయన సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా వాడుకున్నాడు, సామర్థ్యం ఉన్నట్టుగా నటించాడు అని మళ్ళా ఆయన దర్శించడం చాలా కష్టం. ఈ భావాలన్నీ మనకు వచ్చే భావాలు ఇవన్నీ కూడా. అట్టి మానసిక స్థితిలో కూడా బాబా గురించి ఇప్పుడు బాబాని విమర్శలు ఉంటారు కదా, వాడిని మహిళలకి చేసాడు, సాయిబాబు ఉంటారు కదా, అవన్నీ గుర్తుకొచ్చింది అనుకో, వాళ్ళు చెప్పిందే కరెక్టరా, నేను మోసపోయినా, నేను దగ్గర ఉండి మోసపోయినా. ఇంతకుముందు విమర్శించారు కదా బాబాని, వాళ్ళు చెప్పిందే కరెక్టు. ఒకవేళ ఎవరైనా ఆ విఘాతం తట్టుకొని మనసు సమాధానం పరచుకోగలిగినప్పటికీ కూడా అంత టైం పడుతుంది. ఒకటేమో సర్వసమర్థుని ఒప్పుకుంటాడు, విమర్శల్ని తప్పిస్తాడు, అయినప్పటికీ కూడా మన స్టడీ కావడానికి కొంత టైం పడుతుంది. ఏది నన్ను కోరుకున్నాడు అప్పటికి, అరే ఎంత మన ముందు బాధపడతా బాగా తిట్టుకుంటా వాళ్ళు తిట్టుకుంటా తర్వాత కొద్దిగా ఇది మన కరమే ఆగలదు వస్తాడు. కానీ ఇతడు పక్క రోజు వచ్చాడు అంటే ఎంతటి దృఢ విశ్వాసం ఆయన పట్ల ఉండాలా? ఇది మనం వేరే చేసుకుంటూ ఉండాలి. మా పక్కన ఉన్నాడు కదా, ఆయనకైతే వీలైంది అని మనం సాగు చెప్పి తప్పించుకోకూడదు. ఎందుకంటే ఈ లోపల నేను ఉన్నాను బాబా చెప్పుకున్నాడు కదా, ఇది ప్రత్యక్ష రూపమే కదా, వేరే రూపమే కాదు. ఇందు లోపలనే నువ్వు తాముల మెడబద్ద గుర్తు చేశాడు, నైవేద్యం మెడబద్ద గుర్తు చేశాడు అన్నప్పుడు ఆయన సజీవ స్వరూపమే. ఇప్పుడు ఆయనతో మనం సాన్నిధ్యం ఉన్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నాం, ఆయన గురించి మననం చేసుకుంటున్నాం, ఆయన గురించి వివరించుకుంటున్నాం. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని మనం ఇక్కడ వేరు చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒక భయాజాపతి బిడ్డలు గొప్పవాడిని చెప్పుకొని ఆడికి పుస్తకం వేసి తదాస్తని చెప్పడం ఉద్దేశం కాదు. ఇక్కడ అంతటి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా, ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కూడా మరో రోజు వచ్చి ఆయన సేవలు చేయడం ప్రారంభించారు. ఎంతైనా తండ్రి, ఆ తండ్రి బాధ లేకుండా ఎలా ఉంటుంది? కొంతైనా ఉంటుంది. అది కూడా ఇది బాధ అని అనిపించలేదు ఎవరికి భయపడలేదు. మనసులో కూడా, మనసులోనూ రాలేదు అక్కడికి. వాడు వచ్చినా ఆయన సేవ చేసుకునేవాడు. ఉదాహరణకి రాధాబాయి స్నేహితుడు బిక్కుబాయి, అయ్యో నా స్నేహితులు కాపాడలేదే అంటూ మాల కొనింది, మాల వేయబోయింది. మరి మాల 3 ముక్కలైందా, మాలగా చేసుకున్నాడా అంటే ఇక్కడేమా బాధ్యపడి సేవ చేయడం కూడా మనసులో కూడా లేకుండా కాబట్టి బాబా సేవ చేసుకోగలిగాడు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ అంటే మనసులో కూడా శోకం లేదు అంటే ఎంతటి తీవ్ర నిష్ట ఉండాలి, ఎంతటి సబూరి కలిగి ఉండాలి అంటే నిరంతరం సాంగత్యం వల్ల అటువంటి సత్ఫలితం, సత్ప్రవర్తన
ఈ భార్యాజాతకం వచ్చింది. కాబట్టి అసాధ్యం అంటే అసాధ్యం మాత్రం కాదు, ఎవరికైనా వస్తుంది. త్రికర శుద్ధిగా ఏ పనైనా చేయగలిగితే, ఆయన ఉన్నాడని వెనుక కలిగి ఉంటే. ఇదేదో భరతదేవ మహర్షి గారు విద్యానగర్లో కొడుకు చనిపోతే వేదమ తర్వాత, ఆ తర్వాత కొడుకు చనిపోతే మహిళడు అమ్మగారు కంట నీరు చుక్కైనా పెట్టలేదు. యథా ప్రకారంగానే సాయంకాలం అయితే మళ్ళీ హారసత్వం జరిగింది. ఇతుడైపోయి ఉంటుంది సాయంకాలానికి, అలా సాయంకాలం మళ్ళీ సత్సంగ హారతి మామూలు జరిగింది. ఇప్పుడు మాస్టర్ గారి స్థితి ఏమిటి అంటే ఏంటి? స్వయంగా బాబా ఉన్నాడు నా ఎదురుగా. ఆ భయదెబ్బలు ఎలా ఎదురుగా ఉండి ఎలా ఉన్నాడో అది గ్రహించాను మాస్టర్ గారు. అంటే ఇప్పుడు గ్రహించలేదండి, ఆ గ్రహించిన మనం చెప్తున్నాడు అంతే. ఆయన చిన్నప్పటి మహాత్ముల స్థితి ఆయన లక్షణం ఉంది కదా మన కోసం. అంటే ఆ రోజు సాయంకాలం అయితే మాస్టర్ గారు ఇక్కడ సత్సంగం హారతులు మామూలు సదాగా జరిగింది. మరి మనము ఎవడో దాయాదుడు చనిపోతాడనమాట, మనకి వాళ్ళ పరిచయం కూడా ఉండవు. మా దాయా చనిపోయాడండి, నేను గుడికి రానండి, నాకు లీవ్ దొరికింది, ఆయన లీవ్ అయినాం, రోజు గుడికి పని తప్పింది, ఆ రోజు కూర్చొని ఏదో కాలక్షేమం చేసుకుంటూ ఉంటాను నా బోడిగాడు. ఆయన దయ కూడా తోక ఉంది కాబట్టి. మరి ఏం గ్రహించాం, ఏం నేర్చుకుంటున్నాం? అందుకే మనసులో శోకం లేకపోతే భగవంతుడికి ఏ నైవేద్యమని ఇవ్వచ్చు. అసలు ఎందుకు శోకం? అందుకే చెప్తున్నాడు ఇక్కడ బాబా. భగవద్గీత సారాంశం, భగవద్గీత చదివావు కానీ ఆ సారాంశం వంట పెట్టుకోకపోతే మడేంటివి ఆచారం అంటే అనే విషయం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ. అంటే ఆ తండ్రి శోకం సామాన్యుడు కొంతైనా కొంగదేక మానదు, కానీ భయాజీ బట్టలు ఇవేవి కనిపించవు. లేదు చెప్పలా, కనిపించవు అంటే భూతద్దం పెట్టి దిగితే కూడా భయాజీ బట్టల ముఖంలో కూడా సరే అటువంటి ఆందోళన చింత ఎక్కడా కనిపించలేదు. లోపల ఉంటే కనబడుతుంది, ముఖంలో అక్కడ కళ్ళలో కనబడుతుంది, అది కూడా లేదు. అతడు తన తండ్రి మన్నించిన మనుషులు ఎప్పటి వల్ల అయితే ఏమి సాదాసే ఏమీ జరగనట్టుగా వచ్చి ఆయన పాసేవ చేసుకుంటున్నాడు. ఇంత చేసుకుంటే కూడా బాబా ఎందుకు రక్షించలేదు అని తెలుసుకుంటానని మాడలేట. ఏంటి బాబా మనిషి దేవుని కారణం ఉందా? అది కూడా అడగలేదట. కారణం ఉంటే లేకపోతే పొద్దు తెలుసుకుని ఏం చేస్తాం? ఇదే సాయి మస్మృతులు రత్నకుమారి వాళ్ళ పొడుగు జరిగిపోతే అడగలాడుకున్న తర్వాత మాస్టర్ చెప్పినమాట అదే తెలుస్తుంది. మనం పూజ చేస్తే ఎందుకు చెప్పిన సంగతి దానివల్ల ఏం లాభం? గతం అయిపోయింది తెలుసుకుంటానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో దాన్ని చేయి. నువ్వు వర్తమానంలో ఉండు, గతంలో వద్దు, భవిష్యత్తులో వద్దు. ఒక్కసారి కూడా బాబాని అడగలేదట. అంటే ఆయన పట్ల అతని భక్తి శ్రద్ధలు, ప్రేమ కించిత్తు కూడా చలించలేదు. చూడండి, కించిత్తు కూడా అంటే ఇసుకరేణుల్లో కోటో భాగం కూడా భక్తి కానీ, శ్రద్ధ కానీ, ప్రేమ కానీ, ఈ మూడిట్లో ఒకటి తగ్గినా కూడా తగ్గినట్టే. భక్తి శ్రద్ధ ఉండేమో ప్రేమ, భయంతో ఉండొచ్చు భక్తి శ్రద్ధలు. ప్రేమ ఇంతకుముందు ఎటువంటి ప్రేమతో ఎటువంటి భావం చేస్తున్నాడో ఆ భావంతో చేశాడు. ఇదే అసలైన భక్తి. వంగాడు, లొంగాడు, కట్టుబడి ఉన్నాడు, సర్వసమర్పణ చేశాడు. మనం ప్రతి సత్సంగం చెప్పుకుంటున్నాం భక్తుడికి నిర్వచనం ఏమిటి, భక్తికి నిర్వచనం ఏమిటి అని. ఈ 4 భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. మరి 4 మనకు ఉందా? లేఖన భక్తులని స్టాంప్ వేసుకుంటున్నాం, మెడలో తగిలించి నేను ఒక మహాభక్తుడిని తగిలించుకుంటున్నాం. మీరు కాదు, నేను. మరి ఈ 4 అని చూసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు భయాజాపత్య పడిన తర్వాత ఓహో మనం జాగ్రత్త పడాలి, మనం భక్తులను కావాలి. ఇప్పటివరకు నేను భక్తుడు అని చెప్పుకుంటున్నాను, ఇప్పుడు ఇంకా చెప్పుకోకూడదు, నేను భక్తుడు చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ 4 లేదు కాబట్టి అని తన తప్పును దిద్దుకుంటే కాస్తైనా ఆయన సన్నిధిలో మనం ఉన్నట్టు.
అట్లా బాబాకు దక్షిణలోని నిష్ఠ ఇదే కదా. నిష్ఠ అంటే శ్రద్ధ, దక్షిణ అంటే శ్రద్ధ. ఎందుకు శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటేనే నీకు జ్ఞానం లభిస్తుంది. అందుకని బాబా నిష్ఠ 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 అన్నాడు. ఇది కలిగి ఉంటేనే జ్ఞానం వస్తుందిరా అన్నాడు. ఈ బయలుపెట్టిన బాబాను సేవించడంలో భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది. అందుకే జ్ఞానం లభించింది. జ్ఞానం లభించింది కాబట్టి చింత లేకుండా ఉండగలిగాడు. అంటే మనసులో కూడా ఇది బాధ అని అనిపించకుండా ఉండగలిగాడు. అసలు బాధనే ఆలోచన రాలేదు, అంతే. అతనికి సాయి అనేది ప్రసాదించినది ఇది ఒక గొప్ప వరం. సాయి సాంగత్యం వల్ల ఇది ఒక్కటే సంఘటనే గొప్ప వరం. ఏమవుతుంది? జ్ఞానం. ఆ జ్ఞానం లభించడమే అతని గొప్ప వరం. అంటే దీన్ని బట్టి ఏంటి? బాబాను హృదయపూర్వకంగా సర్వశరణాలు చేయగలిగితే మనకు అటువంటి జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ జ్ఞానం లభించడం అంటే ఏంటంటే సమతుల్యం, సమభావం, సమదృష్టి, సరళత్వము, ఇవి మనకి సంప్రాప్తిస్తుంది. సరళత్వం కనిపిస్తుంది, సమాన దృష్టి వస్తుంది, సమత్వం వస్తుంది. ఇవి మనకు సంప్రాప్తిస్తుంది అని చెప్పడం ఈ సంఘటన యొక్క ముఖ్య ఉద్దేశం. అది గర్వం ఉండేది, బాగా బలంగా ఉండేవాడు. బాబా ఎవరికి సరదా కోసంగా ఆ స్నానం చేసిన తర్వాత తూకెత్తుకుని దుర్జ దగ్గర కూర్చోబెట్టేవాడు. ఎవరు? ఈ బాధ్యత పెట్టారు. కొంతకాలం అనిపించింది, అబ్బా నేను కాకపోతే బాబాకి తూకు కలుస్తున్నాను, నా అంత బలంతో లేడు అని అహంకారం వచ్చింది. అంటే ఏంటి? ఎంత సన్నిధిలో ఉంటూ కూడా ఉన్నప్పటికీ కూడా మనం బుస కొడతా ఉంటుంది కొద్ది కొద్దిగా. అది హెచ్చరిక. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు భయాజపడిన భక్తి, శ్రద్ధ, ప్రేమ ఎవరికి లేదనుకుంటా ఉన్నాం. ఎంత ఉన్నప్పటికీ కూడా లోపల అహంకారం ఒకటి మొదలెస్తుంది. చాలా ప్రమాదం ఇది. కంటికి కనిపించదు. అవకాశం రాగానే బుసకొట్టేస్తుంది, చూస్తూ ఉంటుంది. మనం కానీ కొద్దిగా దాన్ని వదిలేమా ఆహ్వానించేస్తుంది. అందుకే బాబా అంటాడు, వాడలు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పదం వాడాడు. లోపల అందరూ ఉంటారు, కానీ మెలకుతో అనుకోండి వాళ్ళు ఎవరు బుసకొట్టలేరు. దొంగ వీధిలో పోతున్నాడు, మనం జాగ్రత్త పడ్డాం అనుకోండి, మరి ఈ వీధి లాభం లేదా, ఇంకా పక్క వీధికి వెళ్తామని ఎట్టయితే వెళ్తాడో అలా కొద్దిగా సంధించామనుకోండి వాడు దూరేస్తాడు. అలాగే ఇతరులో ఒక అహంకారం, నేను బాగా గొప్ప బలవంతుడని. ఒకరోజు పైకి లేపాడు, నీలే లేపలేకపోయాడు. వెంటనే బాబా అది చూసి ఒక నవ్వు నవ్వాడు. అంటే ఏంటి? నా సంకల్పంతో నువ్వు లేపగలుగుతున్నావు, నా సంకల్పం నువ్వు లేపలేవు. అంటే దీన్ని బట్టి ఏంటి? భగవంతుని సంకల్పంతోనే మనలో ఉన్న ప్రతి ఒక్క శక్తి కూడా, ప్రతి ఒక్క నైపుణ్యం కూడా, ప్రతి ఒక్క విభూతి కూడా ఆయన సంకల్పంలో భాగమే అని గుర్తు చేయడం అనేది బలమే. కానీ ఆ బలానికి శక్తి ఇచ్చేవాడు ఈయన. లోపల జ్యోతి ఉంది. ఆ జ్యోతి లేకపోతే ఈ కన్ను ఏం పనిచేస్తుంది, చెవి ఏం పనిచేస్తుంది, నోరేం చెవి ఏం పనిచేస్తుంది? ఆ జ్యోతే కన్ను ద్వారా ప్రసరగలుగుతుంది, చెవి ద్వారా వినగలుగుతుంది. అదే లేదనుకోండి, ఇవన్నీ డమ్మి. నాలో బలం ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆహారం తీసుకున్నావు, మరి జీర్ణం చేయకపోతే నీ శక్తి ఎలా వస్తుంది? మరి ఆ జీర్ణ శక్తి ఎవరు? భగస్వరూపం. ఆ జీర్ణం చేసి రక్తంగా మార్చి ప్రవేశపెడితే నీకు బలం వచ్చింది. ఏదో నాకు బలం వచ్చింది చెప్పి నువ్వు వినగలుగుతున్నావే అని అలా కొద్ది నవ్వేటప్పటికి అప్పటికి అర్థమైంది, కూడా ఇది మన ప్రతాపం కాదు, ఆయన సంకల్పం లేదే మనం ఏం చేయలేము. ఇది నిర్ధారణ మనకి. ఆయన సంకల్పం లేదే మనం ఏమీ చేయలేము. ఇందులో మనం చేస్తున్నాము అనే భావన కానీ ఉంటే పక్కన పెట్టుకోవాలి. ఇప్పటివరకు ఉండింది, మనమే చేస్తున్నామని, అది కాస్త ఇప్పుడు పక్కన పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే సమ్మేళనం చేస్తే మనం ఎంతమంది 6-7 మంది ఉన్నాం, అంతకుమంది లేవు ప్లానింగ్తో సహా. మరి ఆ సమ్మేళనం ఎలా జరిగింది అంటే ఏంటి?
అందరిలో ఆయన ప్రవేశించాడు. మనకు తెలిసిన వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు అందరిలో ఆయన ప్రవేశించి ఆ సమ్మెను నిర్విఘ్నంగా జరిపించాడు. ఇప్పుడు అది అర్థమవుతుందా? ఇంతవరకు మనమే చేశామని అనుకుంటున్నాను నేను. అది చెప్పడం. అందుకని బాగా ఆలోచించి ఒకరు చిరుడు నవ్వాడు. అంటే ఇది 2 గుణపాఠాలు. 1 గర్వించకూడదు, 2 మరణించినందుకు శోకించకూడదు. మరణం అనేది సహజం. పుట్టుక అంటే మరణం అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 గుణపాఠాలు ఒక బయోజాపత్య పార్టీ దగ్గర మనకు మనం గమనించుకోవాలంతే. ఎందులోనూ గర్వం ఉండకూడదు. గర్వం అన్ని అనర్థాలకి నాంది. ఇదే కదా భారతంలో కూడా వస్తుంది. ఆంజనేయ తోక ఎత్తలేకపోయాడు భీముడు. అంటే మనం చూసిందే కదా. నేను మహాబలవంతుడని ఉద్దేశంతో. అలాగే లక్క ఇల్లు దహనం జరగబోతున్న కృష్ణుడు వస్తే భీముడు చేతికి ఎత్తలేకపోయాడు. అంటే ఏంటి? పాండవులకైనా నా శక్తి ద్వారా ఇలా మీరు ఉండగలుగుతున్నారా అని కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. అదే ఇక్కడ బాబా చెప్పాడు. అందుకే ఈయనే సాయి కృష్ణుడు, ఈయనే సాయి రాముడు. అందుకే రాముడు ఉన్న ధర్మము, కృష్ణుడు ప్రేమతత్వము 2 ఉంది కాబట్టి ఆయన సాయిరామ్, సాయి కృష్ణ. ఈ 2 గుణపాఠం మనందరికీ కూడా. వెంటనే అన్నాడు, ఎందుకు నువ్వు శోకిస్తావు, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, 5 ఏళ్ళలో మళ్ళా వస్తాడన్నాడు. ఎవరికి? భయపడి. కరెక్ట్గా 5 నెలల తర్వాత కొడుకు పుట్టాడు. అంటే తండ్రి కొడుకులు కూడా వచ్చాడేమో. అంటే అండి ఇంతవరకు ముసలిడు అసలు పని చేయలేకపోయాడు. ఇప్పుడు కొడుకు పుట్టాడు, ఇంక పని చేయడం శక్తి వస్తుంది కదా. నీ కొడుకు పుట్టాడు, నా దగ్గర ఉండిపోతాడా, నా శరీరంలో ఉండిపోతాడు కదా అని భావం కాబోలు. ఈ కులంలో ఎట్లా ఉంటే చూస్తే బాబా యొక్క అందరు వదిలించడమే అనే ఒక సంకల్పంగా ఉంటుంది. ఈ బయట బిడ్డలకి ఎవరికైనా అదృష్టం బాబా శరీరం వదిలిపెట్టే సమయానికి విజయ సమయంలో అందరిని భోజనాలు పంపించేశాడు, కొందరు కూడా పంపించేశాడు. కానీ ఇతను మాత్రం పక్కన పెట్టుకున్నాడు. దగ్గర ఉండి అబ్దుల్ బాబా కూడా లేడు ఆ సమయానికి. పిలిపిస్తే కూడా రాలేకపోయాడు. మరి ఎంత సదవకాశం ఇది, ఎంత గొప్ప అదృష్టం. బాబా శరీరం వదిలిపెట్టే సమయానికి పక్కనే ఆయన ఆనుకునే ఉంటూ తిరిగి అతని ఆనుకొని తలవాల్చాడు. అంటే అండి చివరి చూపు వరకు కూడా బాయాజప పటేల్ దగ్గరే ఉన్నాడు. చివరి చూపు కూడా బాయాజప పటేల్ బాబాను చూస్తూనే ఉన్నాడు. బాబా కూడా అపాత పటేల్ని చూస్తూనే ఉన్నాడు. అంటే ఆయన ఆనుకునే అక్కడ తల వచ్చినప్పటికీ ఆ నిమోన్కర్ నోట్లో నీళ్ళు పోయడం, ఆ నీళ్ళు బయటకు వచ్చేయడం, ఆ నీళ్ళు పట్టుకోవాలని ఇది చేయి చాపడం. మరి ఇంతటి అదృష్టం బయదపేటకి ఎలా కలిగింది అంటే ఆ సద్దన సాంగత్యం, సాధు సాంగత్యం నిరంతరం త్రికరణ శుద్ధిగా ఉండగలిగారు కాబట్టి అతడికి అంతటి అదృష్టం కలిగింది. భయాజాపడికి కలిగిన అదృష్టం తలుచుకుంటే ఒళ్ళు గగురిపిస్తుంది. మరి అతనికి సాధన చేసినట్టుగా ఎక్కడా లేదు. అంటే పారాయణ చేసినట్టుగా, భజన చేసినట్టుగా, తీర్థాలకు వెళ్ళినట్టుగా, పూజ చేసినట్టుగా, అభిషేకం చేసినట్టు ఎక్కడ కనపడలేదు. అవకాశం ఉన్నంత వరకు ఆయన శరీరంలో సేవ చేసుకోవడం. దీన్ని బట్టి అనేది మనకు ప్రతి ఒక్క అవకాశం కూడా వచ్చిన ఖాళీ సమయాన్ని భగవత్ సేవకి వినియోగించడము అనేది కానీ మనం అలవర్చుకోగలిగితే, అభ్యాసం చేసుకోగలిగితే అమృతత్వం మనకు లభిస్తుంది. అమృతత్వం అంటే పానీయం కాదు. అమృతత్వం మృతం లేని భావం మనకు, అంటే నాశనం లేని భావాలు కలిగిస్తుంది. అంటే ఏంటి? భగవంతుని పట్ల మనకి ఆ భావం శాశ్వతంగా నిలబడిపోతుంది, నశించదు. అది అమృతత్వం లభించడం అంటే. భావ పట్ల మనకి ఎటువంటి భావం ఉందో జరిగినా జరగకపోయినా నశించకుండా అలాగే ఉంటుంది. జరిగినా పొంగదు, జరగకపోయినా పొంగదు. ఒకే సరళ రేఖతో ఒక 90 degreesలోనే ఉంటుంది. అంతే. డిగ్రీ సైన్ మార్చేదే కదా దారి తెప్పేదే. ఒకే డిగ్రీలో ఉంటాం. అందుకే మాస్టర్ గారు అంటారు, పట్టాల మీద రైలు ఉంటే చాలు,
పట్ట తప్పవు. అటువంటి అనుభూతి ఈ అప్పాజీ పటేల్కి బాబా సాన్నిధ్యంలో లభించింది. మనకు ఈ రూపంలో ఉన్నాడు పక్కనే. నిరంతరం సత్సంగం వల్ల, నిరంతరం సత్సంగం వల్ల మనకి అటువంటి స్థితి మనకి లభిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే ఇప్పటివరకు లభిస్తూనే ఉంది కూడా. లభించలేదు చెప్పడానికి మాత్రం ఆస్కారం లేదు. ఇప్పటి వరకు మనకి లభించింది మనం గుర్తుపెట్టుకుంటే అది శాశ్వతంగా నిలబడుతుంది, బాయాజీ పేరు గుర్తుపెట్టుకున్నట్టుగా. కాబట్టి మనకి మార్గదర్శకుడు బాయాజీ పటేల్. ఈ వింత వివరాన్ని ఇచ్చిన భగవద్ మాస్టర్ గారికి మనం ఎన్నో జన్మల రుణపడి ఉన్నాం. ఆ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేము. మరి మనం చేయవలసింది తీర్చుకోవాలంటే ఆయన చెప్పిన బాటలో ప్రయాణం సాగించడమే. ఆయన చెప్పిన ఒకే ఒక బాట, సత్సంగము, పారాయణం. ఈ మార్గంలో మీరు వెళుతూ 10 మందిని కలుపుకుంటూ ప్రయాణం సాగించడమే మాస్టర్ యొక్క ఉద్దేశం. అలా ఉంటే మనం మానసికంగా కూడా ఆ సన్నిధిలో సాన్నిధ్యాన్ని మనం పొందగలం, అమృతత్వాన్ని సాధించగలం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.